వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమైన ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించండి. ఐవీఆర్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణపై సమీక్షలో సీఎం చంద్రబాబు. ప్రభుత్వం సూపర్ 6 హామీలు 85% అమలు చేశాం. స్పష్టం చేసిన మంత్రి కొలుసు పార్థసారథి. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్, బట్రస్ డ్యాంల నిర్మాణాలను పరిశీలించిన కేంద్ర జలసంఘం బృందం. కేంద్ర జలసంఘం బృందానికి వివరాలు అందించిన అధికారులు. సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున నిరసన దీక్ష. ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని, బుడమేరు అక్రమాలను తొలగించాలని డిమాండ్. ఏ శాఖలో ఎక్కడ ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని, జీరో కరప్షన్ దిశగా రాష్ట్రంలో పాలనా వ్యవస్థను నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎక్కడ అవినీతి జరుగుతుందో అక్కడ ప్రధానంగా దృష్టి పెట్టి విచారణ జరపాలని, అవినీతి రుజువైతే తక్షణం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏడాది పాలనపై ప్రజల నుంచి వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై వ్యక్తమైన అభిప్రాయాలపై శనివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంపై అత్యధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమైనట్లు ఐవీఆర్ఎస్ సిఎస్డిఎస్ ప్రజా అభిప్రాయ సేకరణలో వెల్లడైందన్నారు. అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణపై టెక్నికల్ ఆడిటింగ్ జరపాలని, సమస్యలు ఉన్న చోట సంతృప్తి పెంచేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. సంక్షేమం, ఉద్యోగ కల్పన, రహదారుల వంటి 10 ముఖ్యమైన ప్రజా సమస్యలను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. వర్క్ ఫ్రం హోం, పెట్టుబడుల రాక, నైపుణ్య శిక్షణతో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో తెలియజేయాలన్నారు. 175 నియోజకవర్గాల్లో జాబ్ మేళలు నిర్వహించడంతో పాటు ఆగస్టు 15 కల్లా అన్ని సేవలను వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర కింద అందించాలని స్పష్టం చేశారు. మరోవైపు వికలాంగులు, వృద్ధులకు రేషన్ సరుకులు ఇంటికి తీసుకువెళ్లి అందించకుండా మరింత మెరుగ్గా జరిగేలా ఆలోచన చేయాలన్నారు. చౌక ధరల దుకాణాలను పెంచడం, నగదు లేదంటే కూపన్లు ఇవ్వటం వంటి ప్రత్యామ్నాయాలపై లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. అలాగే ఉచిత ఇసుక విధానం అమలులో ఇసుక లేని చోట్ల సంతృప్తి, ఇసుక ఉన్న చోట అసంతృప్తి ఉండటంపై ప్రాంతాల వారీగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఏడాది కాలంలో సూపర్ 6లో హామీలను 85% వరకు అమలు పూర్తి చేశామని గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి తెలిపారు. బందరు రోడ్డులో మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, కూటమి సర్కార్ ఏడాది పాలనలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళలా ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వం వారసత్వంగా 10 లక్షల కోట్లు అప్పుల గంప మాకు అందించిందని, అయినా వెనక్కి తగ్గకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలను మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు హామీ ఇచ్చిన ప్రకారం సూపర్ 6 పథకాలు ఏడాది పాలనలో 85% అమలు చేశారన్నారు. ఇది మా ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. విజన్ 2047 లక్ష్యానికి అనుగుణంగా మా ప్రభుత్వం 15% అభివృద్ధి లక్ష్యంతో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం వారసత్వంగా దాదాపు 5 లక్షల కోట్లకు పైబడి అప్పుల తట్టని నెత్తి మీద పెట్టినా కూడా దాన్ని ఆసరా చేసుకుని బాధ్యతల నుంచి తప్పించుకుంటానికి ప్రయత్నం చేయకోకుండా వ్యవస్థల్ని విధ్వంసం చేసి ఆ వ్యవస్థల్ని మాకు అప్పచెప్పినా కూడా ఆ వ్యవస్థలన్నింటినీ కూడా సరిచేసి ప్రభుత్వాన్ని పట్టాలెక్కించి అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాన్ని 2 కళ్ళలాగా మా ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళామని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. నేను ఈ సంవత్సర కాలంలో సూపర్ 6 ఏదైతే మేము హామీ ఇచ్చామో వాటిని దాదాపు 80% వరకు
పూర్తి చేయగలిగామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నానని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా నిన్నటి రోజున మొన్నటి రోజున ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం మేము ప్రారంభించామో అది దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసిన దాఖలాలు లేవని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ద్వారా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పామో దాన్ని తూచా తప్పుకోకుండా అందరికీ తల్లికి వందనం అమౌంట్ వేయటం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈరోజు ఇక్కడ ఉన్నారు చిన్నారులు, వీళ్ళు అన్న చెల్లెలు కానీ అక్క చెల్లెలు కానీ ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురున్నా కూడా ముగ్గురికి కూడా డబ్బులు వేసిన ఘనత మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ లోకేష్ గారి గొప్పతనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 2019 ఎన్నికల్లో అమ్మఒడి కార్యక్రమం ద్వారా 15,000 ఇస్తామని చెప్పింది. ఎంతమందికి ఇస్తామని చెప్పేసి చెప్పలేదు, కానీ ఒక్కరికి మాత్రమే లిమిట్ చేసిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం. ఎక్కడ కూడా మేము ఇంటికి ఒక్కరికే ఇస్తామని చెప్పలా. స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ కూడా పిల్లలకి మేము అమ్మఒడి ఇస్తామని చెప్పేసి ఆఖరికి ఒక్కరికే ఇచ్చిన పరిస్థితి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే ఈరోజు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇచ్చే కార్యక్రమం మేము చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 8,745 కోట్ల రూపాయలని 67,48,124 మందికి అందిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఇంత మంచి కార్యక్రమాన్ని అంటే ఎంత బాధ్యతారహిత్యమైన ప్రతిపక్షమో ఆ ప్రతిపక్షం యొక్క బాధ్యత గురించి మనం మాట్లాడుకోక్కర్లా. ఎందుకంటే సమస్యల్ని ప్రస్తావించడానికి అసెంబ్లీకి కూడా రాని ప్రతిపక్షం ఈ దేశంలో ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తాను. ఒకవేళ ఎప్పుడన్నా అడపాదడపా ఒక అరగంట పావుగంట వచ్చినా కూడా ప్రజల సమస్యలు కాకుండా కేవలం తమ స్వార్థం తమ పదవుల కోసం విలువైన సభా సమయాన్ని కూడా వేస్ట్ చేసిన చరిత్ర కలిగిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే 2,000 రూపాయలు లోకేష్ గారు పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్ బట్రస్ డ్యాంల నిర్మాణాలను కేంద్ర జలసంఘం బృందం పరిశీలించింది. కేంద్ర జలసంఘం సభ్యుడు యోగేష్ పైతంకర్, చీఫ్ ఇంజనీర్ హెచ్ఎస్ సెనేగర్, ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఇంజనీర్ రమేష్ కుమార్ల బృందం ఉదయం ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు కార్యాలయానికి చేరుకుంది. మోడల్ రూమ్లో ఉన్న ప్రాజెక్టు నమూనాను పరిశీలించింది. అనంతరం ప్రాజెక్టు నిర్మాణంలో సిపిజే నివారణ కోసం నిర్మిస్తున్న బట్రస్ డ్యాం, డయాఫ్రామ్ వాల్, గ్యాప్ 1 నిర్మాణ పనులను, ఎగువ దిగువ కాపర్ డ్యాంలు, స్పిల్వే ప్రాంతాలను, కాంక్రీట్ మిక్సింగ్ ల్యాబ్లను పరిశీలించింది. కేంద్ర జలసంఘం బృందానికి సిఈ కె నరసింహమూర్తి, ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఈఈలు బాలకృష్ణ, శ్రీనివాస్ సంబంధిత వివరాలను తెలిపారు. వరద బీభత్సంతో విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ఆరోపించారు. సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా తక్షణమే ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని, బుడమేరు అక్రమాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ గత ఏడాది వచ్చిన బుడమేరు వరదల వల్ల కనీవిని ఎరుకుని రీతిలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ముంపునకు కారణమైన అన్ని అంశాలను పరిశీలించి ఆపరేషన్ బుడమేరు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు బుడమేరు డైవర్షన్ కాల్వ మరమ్మతులు అరాకొరగా చేపట్టి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి బుడమేరు ప్రక్షాళన పనులు చేపట్టి వరదల నుండి విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలను, పంట భూములు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఇప్పటికీ 2 సార్లు సిపిఐ ఆధ్వర్యంలో
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వినతి పత్రం అందజేసినట్లు గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. రాయనపాడు నుంచి గుంటుపల్లి మీదుగా కృష్ణానదికి మరో డైవర్షన్ ఛానల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆపరేషన్ బుడమేరులో భాగంగా ఎనికేపాడు అండర్ టన్నెల్ను వెడల్పు చేసి ఎనికేపాడు నుండి సముద్రం వరకు బుడమేరు కాలువపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. అమలు చేయాలని చెప్పి బుడమేరు ప్రవాహ దిశను ఆక్రమణలను తొలగించి బుడమేరుని ప్రక్షాళన చేయాలని కోరుతూ ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన ప్రజా సంఘాల ఆధ్వర్యాన వివిధ రాజకీయ పక్షాల సంఘీభావంతో నిరసన దీక్ష కార్యక్రమం 2 గంటల వరకు కొనసాగుతోంది. ప్రధానంగా 50 లక్షల క్యూసెక్కుల నీరు బుడమేరులో ప్రవహించి 3 జిల్లాలను అతలాకుతలం చేసేటువంటి నేపథ్యంలో ఒక పక్కన కృష్ణానదిలో 12 లక్షల క్యూసెక్కుల నీరు బుడమేరు డైవర్షన్ ఛానల్ ఎదురుతన్ని వెలగలేరు రెగ్యులేటర్ పైనుంచి 6 అడుగులు పైనుంచి అనేక కౌలూరు, ఏలప్రోలు, రాయనపాడు, గుంటుపల్లి గ్రామాల గుండా విజయవాడ నగరంలో ప్రవేశించి విజయవాడ నగరంలో 32 డివిజన్లను ముంచెత్తి ఏలూరు కెనాల్ అండర్ టన్నల్ గుండా ఊళ్ళ మీద పడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పలు గ్రామాలను ముంచెత్తుతూ కొల్లేరులో వెళ్ళి ఉప్పుటేరు దగ్గరకు వెళ్ళేటప్పటికీ ప్రవాహ వేగం మరింత ఉధృతమై గ్రామాల మీద పడినటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ బుడమేరు చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. విజయవాడ నగరంలో సిపిఐ డెలిగేషన్ అలాంగ్ విత్ కామ్రేడ్ రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంపీ సంతోష్ కుమార్ బాధ్యుల సమక్షంలో మేము కలిసినప్పుడు ఆపరేషన్ బుడమేరును అమలు చేస్తామని చెప్పారు. బుడమేరు ఆక్రమణ తొలగిస్తామని చెప్పారు. బుడమేరులో పూడికలను తీస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి పనులు జరగనటువంటి కారణంగా ఈ రోజున రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాము. అలాగే అన్ని రాజకీయ పక్షాలు హాజరైన సహకారంతో ఈ రోజున ఈ దీక్షా కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చెప్పారో ఇప్పటి వరకు జరుగుతున్నది ఆవగించంత పని, జరగాల్సింది కొండంత. కాబట్టి 43 కోట్లు బడ్జెట్ కేటాయించామంటున్నారు. ఎక్కడ కూడా టెండర్స్ పిలవల, ఓన్లీ నామినేషన్ వర్క్స్తోనే జరుగుతున్నది. అది కూడా ఇరిగేషన్ శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారి యొక్క సొంత పూచీకత్తు మీద వర్క్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి కాంట్రాక్టర్లు. అందువలన అది కూడా గైడ్ వాల్ నిర్మాణం జరుగుతుంది. వెలగలేరు దగ్గర అప్పర్ సీల్స్, సైడ్ సీల్స్, బేరింగ్ వర్క్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ నెలాఖరులోపు కనుక భారీ ఎత్తున వర్షపాతం నమోదైతే కనుక తిరిగి మరలా విజయవాడ లేదా పరిసర గ్రామాలు అన్ని కృష్ణా 160 కిలోమీటర్ల పరివాహక ప్రాంతం అంతా కూడా అంధకార బంధురమయ్యేటువంటి పరిస్థితి, వరద ముప్పు గురయ్యేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ రోజున సిపిఐ అలాగే ఇతర అన్ని రాజకీయ పార్టీలు సహకారంతో ఈ రోజున ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ దీక్షా కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తక్షణమే ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ఓకే, దశాబ్దాలుగా బుడమేరు ముంపు లక్షలాది గృహాలని, కోట్లాది రూపాయల పంట నష్టానికి కారణమవుతుంది. గత సంవత్సరం బుడమేరు వరద సందర్భంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రొక్లైన్ మీద వీధి వీధి తిరిగారు. ఆ సందర్భంగా ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణం అమలు జరపమని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా సిపిఐ నాయకత్వంలో ఈ నిరసన దీక్షా కార్యక్రమం జరుగుతూ ఉంది కృష్ణా జిల్లా. అలాగే ఈరోజు ఈ బుడమేరుకి సంబంధించి తాత్కాలిక గండ్లు పూడ్చే కార్యక్రమం కాకుండా విజయవాడ నుండి కొల్లేరు దాకా, కొల్లేరు నుండి ఉప్పుటేరు సముద్రంలో కలిసేదాకా ఈ 160 కిలోమీటర్ల సుదూరమైనటువంటి బుడమేరుని నీట్గా స్ట్రీమ్లైన్ చేయాలి. ఎలాంటి వరదలు వచ్చినా పంట నష్టానికి విజయవాడ నగరంలోని
ఇళ్లలోకి వరద నీరు రాకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. సుమారు 1000 కోట్లు దీనికి ఖర్చు పెడితే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అలా కాకుండా 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడితే ప్రతి సంవత్సరం ఈ సమస్య ఉంటుంది. ఇప్పటి వరకు విజయవాడ దిగువన ఏ ఒక్క గండి పూడ్చేదానికి నామినేషన్ వర్క్ ఇవ్వలేదు, టెండర్స్ కార్పొరేట్ చేయలేదు. అలాగే ఎన్కేపాడు దగ్గర ఉన్నటువంటి ఆ స్లూయిజ్ని ఈనాటి అవసరాలకు తగిన విధంగా చేయడానికి కావాల్సిన పని కూడా చేపట్టలేదు. అందువల్ల సిపిఐ దీన్ని పూర్తి స్థాయిలో ఈ బుడమేరు ముంపు నివారణ చర్యలు తీసుకునేదాకా ఈ బుడమేరు ఉప్పుటేరుని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసేదాకా ప్రజల పక్షాన రైతుల పక్షాన ఉండి పోరాడి సాధించుతుంది. అప్పటి వరకు కూడా ప్రభుత్వం మీద వెంటబడి పోరాడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బుడమేరు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టడంలో గత ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. ప్రమాదాలు సంభవించినప్పుడు తాత్కాలికమైనటువంటి రిహాబిలిటేషన్, వారికి సహాయ సహకారాలు అందించేటటువంటి దాంతో చేతులు దులుపుకునే దానికే పరిమితమైపోయినాయి గత ప్రభుత్వాలు, గతంలో చేసినటువంటి ప్రభుత్వాలు. కాబట్టి తాత్కాలికమైనటువంటి చర్యలు కాకుండా దీర్ఘకాలికమైనటువంటి పరిష్కార మార్గానికి ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి బుడమేరులో ఆక్రమణంగా ఉన్నటువంటి ఇళ్లని తొలగించి బుడమేరు పారుదలకి సక్రమైనటువంటి చర్యలు, పటిష్టవంతమైన చర్యలు చేపట్టడం ద్వారానే బుడమేరు నివారణకి శాశ్వతమైనటువంటి చర్యలు చేపట్టినట్టు అవుతుందని చెప్పి సిపిఐగా అభిప్రాయపడతా ఉన్నాం. గత సెప్టెంబర్లో వచ్చినటువంటి బుడమేరు ముంపు, అటు పక్కన కృష్ణానది ముంపుతోటి విజయవాడ నగరంలో ముఖ్యంగా 32 డివిజన్స్ శాశ్వతంగా రోజుల తరబడి నీట మునిగిపోయి ప్రజలందరూ కూడా జలదిగ్బంధంలో ఉండటంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు, తక్షణమే దీనికి పరిష్కార మార్గం చేపడతామని చెప్పి సంవత్సరం అవుతా ఉన్నది. కాబట్టి ఈ ఒక్క సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం మరి ఇవాళ బుడమేరు వచ్చిపోయి కూడా 9 నెలలు అవుతా ఉన్నది. దానికి తక్షణ చర్యలు చేపట్టేది. శాంతి భద్రతలకు ఎలాగైనా విఘాతం కలిగించాలని జగన్ కుట్రలు చేస్తున్నారని హోంమంత్రి అనిత ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం జగన్కే చెల్లిందన్నారు. కిలో పొగాకు ధర కూడా తెలియకుండానే జగన్ పరామర్శకు వెళ్లారని ప్రశ్నించారు. అన్ని వ్యవహారాల్లోని కూడా సూపర్ 6 అవనియండి, ఒక పక్క నుంచి అవి సూపర్ 6లో కానివ్వనియండి, అవన్నీ కూడా ఈరోజు సుమారుగా చూడాలంటే 140 పథకాలకి పైగా ఈ 1 ఇయర్ కాలంలోని కూడా ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఎన్డీఏ గవర్నమెంట్కి ఉంది. ఒక పక్క నుంచి మహిళల్ని గౌరవించడం, అదేవిధంగా విద్యార్థులకి ఉజ్వలమైన భవిష్యత్తుని ఇవ్వాలని ఒకే ఒక కారణంతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం జమ చేయాలి అని ఒకే ఒక మనకి కారణంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని స్కూల్స్ ఓపెన్ చేసే నాటికి ఆ టైంకి ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళకి అకౌంట్లో డబ్బులు ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఎన్నో సమీక్షలు చేసి దగ్గర 67 లక్షల మందికి ఖాతాల్లోకి డబ్బులు వేసిన పరిస్థితి ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉంటే దాన్ని కూడా జీర్ణించుకోలేక ఈరోజు ప్రతిపక్ష హోదా లేని ఒక ప్రతిపక్ష పార్టీ ఈరోజు నోటికొచ్చినట్టు అరవడం చూస్తూ ఉంటే వాళ్ళ కడుపు మంట మనకి కనిపిస్తూ ఉంది. ఈరోజు చూస్తే తల్లికి వందనం కింద జమ అయిన ప్రతి తల్లి కూడా విద్యార్థులతో సైతం బయటకు వచ్చి నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి, ఆ నియోజకవర్గంలో మంత్రి ఉంటే మంత్రికి కూడా కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా చెప్పడమే కాకుండా వాళ్ళని ఆశీర్వదించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. 5 పిల్లలను నా నియోజకవర్గంలో, పాయకరావుపేట నియోజకవర్గంలో, పెద్దపాలెం ఒక విలేజ్లో 5 పిల్లలను 5 పిల్లల తల్లికి కూడా ఈరోజు అమ్మకు తల్లికి వందనం కింద డబ్బులు పడ్డాయని సాక్షాత్తు మాకే కాల్ చేసి చాలా హ్యాపీగా ఉన్న సందర్భం కూడా గుర్తు చేయాలి. ఇవే కాకుండా ఈరోజు ఈ సంవత్సర కాలంలో కూడా లా అండ్ ఆర్డర్ విషయంలోని కూడా మహిళల భద్రతే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళకి ఒక శక్తి యాప్ అని ఒక యాప్ని క్రియేట్ చేసి ఒక శక్తి యాప్ ద్వారా ఒక వాట్సాప్ కాల్కి కూడా ఒక నెంబర్ కూడా వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళ కష్టాలు తెలియజేసుకోవచ్చని మహిళలకి ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసి మహిళల రక్షణ విషయంలోని కూడా పెద్దపీట వేసే విధంగా ఎన్డీఏ కూటమి ఈరోజు పనిచేస్తూ ఉంటే ఈరోజు దాని కడుపు ఏదో రగిలిపోయి
మంచి పేరు వస్తుందని ఒకే ఒక కారణంతో మహిళల మీద కూడా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి ఈరోజు తప్పించుకున్నారంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే, ఈరోజు నేను ఏదో పేపర్లో చూశాను, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులందరూ కలిసి కూర్చొని ఏదో మీటింగ్ ఏర్పాటు చేసుకొని మా మీద ఏదో విమర్శిస్తున్నారంట. అంటే ఇక్కడ వాళ్ళు చేసిన విమర్శలకు మేము సమాధానం చెప్పాలి అన్నది కాకుండా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన కొన్ని సందర్భాలని గుర్తు చేయాలనే ఉద్దేశంతో కొన్ని విషయాలు వాళ్ళని అడగాలని నేను అనుకుంటున్నాను. నిన్నగాక మొన్న ఒక ఎందుకు పనికిరాని విధవ, సారీ టు సే, నేను కొన్ని సందర్భాల్లో నా పదవికి గౌరవం ఇచ్చుకొని కొన్ని పదాలు మేము బయటికి రాలేకపోతున్నాయి, కానీ అతను మాట్లాడిన మాటలు బట్టి మేము ఈ పదం కూడా ఉపయోగించాల్సి వస్తుంది. అమరావతి గురించి అంటే దేవతల రాజధాని అయినా ప్రజా రాజధాని అయినా అమరావతి గురించి, అమరావతి రాజధాని గురించి ఒక వేశ్యల రాజధాని అని మాట్లాడిన సందర్భం మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని ఇది కరెక్టేనా అంటే, ఒక మహిళా నాయకురాలు ఒక మాజీ మంత్రి చేసిన బయటకు వచ్చిన వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్ గురించి చేతులెత్తి నమస్కరించాలని మాట్లాడుతూ ఉంటే అసలు మీరు రాజకీయాలు చేయడానికి ఉన్నారా, లేకపోతే ఒక మహిళగా గౌరవింపబడాలని ఉద్దేశంతో ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే అదే కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి, ఆ కృష్ణమరాజు అన్న వ్యక్తి కూర్చొని మాట్లాడుతూ ఉంటే దాన్ని ఖండించడం పక్కన పట్టి మీరు అలా మాట్లాడితే మళ్ళీ మీ మీద ఎవరైనా కేసులు పెడతారేమోనండి అని వ్యంగ్యంగా మాట్లాడిన తీరుని చూసి దాన్ని పట్టుకొని అరెస్ట్ చేస్తే దాన్ని కూడా రాజకీయం చేయడానికి చూసి 70 సంవత్సరాల వ్యక్తి మీద మీరు కేసులు పెడతారా, 70 సంవత్సరాల వ్యక్తిని తీసుకెళ్లి అక్రమంగా అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతుంటే రైతుల పరామర్శ పేరుతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొదిలిలో పొగాకు రైతుల పేరుతో జగన్ నానా యాగి చేశారు. రౌడీలు సంఘ విద్రోహ శక్తులను పోగేసి రైతుల పరామర్శకు వెళ్లారు. ఎవడైనా రాని తొక్కి పడేస్తాం అంటూ ఫ్లెక్సీలు పెట్టుకుని ఎవరైనా రైతులు పరామర్శకు వెళతారా? పొదిలి యాత్రకు 40,000 మంది వచ్చారని జగన్ స్వయంగా ప్రకటించారు. రైతుల పరామర్శకు అంతమందిని కూడగట్టాల్సిన అవసరం ఏంటి? పొదిలిలో అరెస్ట్ అయిన వారిలో 9 మందిపై ఉన్న కేసుల జాబితా పొదిలి ఓటర్ల జాబితా కన్నా పెద్దది. రాజకీయాల ముసుగులో రౌడీయిజం చేస్తుంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. మాజీ సీఎంగా రౌడీ రాజకీయాలు చేస్తారా? తప్పు చేసిన వారిపై కూటమి ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది అని నక్కా స్పష్టం చేశారు. నేరాలు చేయడం, నేరాల్ని ఎదుటివారిపై నెట్టి బురదేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. అతని నేర స్వభావం, అతని నేరాలు కప్పించుకోవడానికి ఎదుటివాడి మీద అవి నెట్టేయటం. 2 రోజుల క్రితం జరిగినటువంటి పొదిలి పర్యటన జగన్మోహన్ రెడ్డి హెచ్డి బర్లీ పొగాకు రైతుల సమస్య పరిష్కరించడానికో వారిని పరామర్శించడానికో పేరు మీద పొదిలి పోయి నానా యాగి చేసి వచ్చాడు. అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. ఈయన మాత్రం రైతుల పరామర్శ పేరు మీద జిల్లా మొత్తం సమీకరణ చేసి సంఘ విద్రోహ శక్తుల్ని, రౌడీ మోకల్ని అందరిని కూడా ఆ గుంపులో కలిపేసి రైతుల పరామర్శ పేరు మీద పొదిలేళ్ళాడు. పొగాకు రైతుల సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తా ఉన్నారు. అక్కడికి వెళ్లి ఆ సమస్య పరిష్కారానికి నిరంతరం పనిచేస్తా ఉంది ఈ ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా బర్లీ పొగాకు కొనుగోలు కూడా పెరిగినాయి. క్వింటాకి 12,000 గిట్టుబాటు ధర కల్పించే విధానంలో కొనుగోలు చేయడం ప్రారంభించాం. దానికి అనుగుణంగా కొనుగోళ్లు పెరిగినాయి. సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే వారిని పరామర్శించాలని చెప్పి అక్కడికి వెళ్లేవాడు పొగాకు రైతుల్ని 10 మందిని పిలుచుకొని వెళ్లి మాట్లాడతారు. ఆ యాడికి వెళ్లి ఏం జరుగుతా ఉంది, ఎలా ఉంది పరిస్థితి, ఏం జరుగుతుంది అనేది మాట్లాడాలి ఎవడన్నా. అంతేగాని మొత్తం జిల్లా మొత్తం పోగు చేసి ఒక టార్గెట్స్ ఫిక్స్ చేసి గ్రామాల వారీగా ఎంతమంది రావాలని, అందులో కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని పోగు చేసి ఎవడన్నా రైతులను పరామర్శపోవడానికి ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎవడన్నా రాని తొక్కి పడేస్తామని చెప్పి ఈ విధంగా ఫ్లెక్సీలు పట్టుకొని వెళ్తాడండి. ఎవడన్నా చూడండి, ఎవడన్నా రాని తొక్కి పడేస్తాం. ఎవరిని తొక్కి పడేస్తాడు? నువ్వు రైతుల పరామర్శ పేరు పెట్టి ఈ ఫ్లెక్సీలు పట్టుకొని వెళ్ళావంటేనే 40,000 మంది వచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. 40,000 మంది ఎందుకు వస్తారు? పొగాకు రైతుల సమస్య మీద వాళ్ళ పరామర్శకు నువ్వు వెళ్తే 40,000 మంది ఎందుకు వచ్చారు? ఆ 40,000 మంది ఈ ఫ్లెక్సీలు ఏంటి? ఎవడన్నా రాని తొక్కి పడేస్తావనే బ్యానర్లు ఏంటి? ఎవడ తొక్కుతావు నువ్వు? ఏంటి నీ రౌడీజం ఏంటి? నీ రౌడీ రాజకీయాలు చేస్తే ఇక్కడ సహిస్తా కూర్చుంటారు అనుకుంటావా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవడు కూడా ఇక్కడ రెడీగా లేరు. నువ్వు చేసేటటువంటి ఈ నేరాలు, ఘోరాలు అయిపోయింది, టైం అయిపోయింది. దాడులు, హింసకి ఈ రాష్ట్రంలో తావులేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి.
నువ్వు పోలీసుల మీద మహిళల మీద రాళ్ల దాడి చేపించి మహిళలు నిరసన తెలియజేయడానికి వచ్చారు, శాంతియుతంగా నీ దృష్టి తీసుకురావడానికి వచ్చారు. వారికి ఉన్నటువంటి ఇబ్బంది, బాధ, వారు పడ్డ క్షోభ నీకు తెలియజెబుదామని నువ్వేం చేసావు? శాంతి భద్రతల సమస్య సృష్టించావు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెట్టి వాళ్ళ మీద దాడి చేపించావు, పోలీసులకు దెబ్బలు తగిలినాయి, మహిళలకు దెబ్బలు తగిలినాయి. నువ్వు రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తా ఉంటే ఇక్కడ ఎవడు చూస్తా ఊరుకుంటాడు? ఏమనుకుంటున్నావు? ఇది నీకు ఆట అయిపోయింది. మొన్నటికి మొన్న తెనాలి పోయావు, రౌడీ షీటర్లలో పోయి వాళ్ళని పరామర్శించి, గంజా బ్యాచ్ని పరామర్శించి ఒక రెచ్చగొట్టే ధోరణి రాష్ట్రంలో ఒక నూతన వరవడి తీసుకొస్తా ఉన్నావు. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఎటు ఇదే చేశావు. ఇలా ప్రభుత్వం మారిపోయింది. ప్రజలు ఎందుకు నీకు ఆ విధమైనటువంటి తీర్పిచ్చి నిన్ను కూర్చోబెట్టారు? నువ్వు పనికిరావని. నువ్వు సమాజానికి నీ వల్ల చాలా చెడు ఉంది, చెడు జరుగుతా ఉంది, రాజకీయానికి నువ్వు పనికిరావనేది అర్థం. ఒక ఛాన్స్ అనే అవకాశం ఇచ్చిన ప్రజలు రెండో ఛాన్స్ గా నువ్వు కనీసం ప్రతిపక్షానికి కూడా పనికిరావని ఎందుకు చెప్పారు? నువ్వు చేసిన దుశ్చర్యలని చూశారు. నీతో చాలా ఇబ్బంది, రాష్ట్రం చాలా ఇబ్బంది పడిద్దని గుర్తించే నిన్ను 11 సీట్లు పరిమితం చేశారు. నువ్వు అనవసరంగా రైతుల పరామర్శ పేరుతో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారితో, రౌడీ మోకలతో దాడులు చేసటం, వీళ్ళందరినీ తీసుకెళ్లటం. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఇదేం పనిలే? అసలు పొదిల్లో నువ్వు చేసిన పరిస్థితి ఏంటి? నీ పరామర్శ పేరుతో నువ్వు చేసిన యాత్ర ఏంటి? 40,000 మందితో యాత్ర ఏంటి? అసలు నువ్వు ప్రజా సమస్యల పేరు మీద రోడ్డెక్కి సామాన్య ప్రజలు ఇబ్బందులు పెట్టడం, ఎక్కడికక్కడ రాజకీయ కార్యక్రమాల పేరుతో గొడవలు చేయటం, రౌడీజం చేయటం, ఇలా చూస్తూ ఎవడు ఊరుకుంటాడు? ఎందుకు ఊరుకుంటాం మేము? చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాయాలు చెప్పారు, నీ రౌడీ రాజకీయాలు చెల్లవు, చూస్తూ ఊరుకోము, తొక్కి పడేసేది ఖాయం. నువ్వు అనుకుంటున్నావేమో ఆ రాజకీయాలకి ఈ రాష్ట్రంలో తావులేదు, రోజులు చెల్లిని. నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. శాంతియుతంగా నిరసన తెలియజేసినటువంటి మహిళల మీద నువ్వు పోగు చేసిన మందతో నువ్వు సాగించినటువంటి దౌర్జన్యం ఏంటి? అందరూ చూశారు, కళ్ళారా రాష్ట్రం అంతా చూసింది. తప్పు చేసిన వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొదటి నుంచి అదే చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి మాట నిలబెట్టుకుంటుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. 63వ డివిజన్ రాజీవ్ నగర్ లో తల్లికి వందనం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు బంగారు బాట వేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని స్థానికులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్థానికులతో కలిసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వమని ఈ సందర్భంలో ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు ఈ సందర్భంలో స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. పాలాభిషేకంతో పాటుగా కేకులు కోసి మిఠాయిలు పంచి డివిజన్ వాసులు తల్లికి వందనం పథకాన్ని అమలు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి కార్యాచరణ తీసుకోకపోవడంపై బాధాకరమని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరుతూ జూన్ 15 నుంచి జూలై 15 వరకు వార్డు, గ్రామ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిరుద్యోగుల నుండి అప్లికేషన్లు, దరఖాస్తుల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడ దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పోస్టర్ను ఆవిష్కరించారు. నా పేరు పరుచూరి రాజేంద్రబాబు, అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచింది. కానీ నిరుద్యోగ భృతికి సంబంధించి ఏ రకమైనటువంటి విధానాలను ప్రకటించడం కానీ, కనీసం ఒక సమీక్షా సమావేశం నిర్వహించడం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చేపట్టలేదు. నిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు సూపర్ 6లో అన్ని రకాల హామీలని మేము నెరవేర్చాము, సూపర్ 6 గురించి ఎవరూ మాట్లాడొద్దని చెప్పేసి చెప్పడాన్ని మేము ఏఐవైఎఫ్గా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి 12 నెలల కాలంగా నిరుద్యోగ యువతకు ఇస్తామన్నటువంటి నిరుద్యోగ భృతి బకాయి 36,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మీడియా సమావేశం ద్వారా మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి లేదా ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి కోరుతూ జూన్ 15వ తారీఖు నుండి జూలై 15వ తారీఖు వరకు వార్డు స్థాయి నుండి మండల స్థాయి, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని జిల్లాల్లో కూడా నిరుద్యోగ యువత ద్వారా
అప్లికేషన్లు దరఖాస్తులు నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరి దగ్గర నుంచి కూడా వారు చదువుకున్నటువంటి చదువులకు తగ్గట్టుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి దరఖాస్తులు ఏఐవైఎఫ్గా మేము నమోదు చేయించి కలెక్టర్లకి సామూహికంగా అందజేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత ఎక్కువగా పాల్గొవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పటికైనా సంవత్సర కాలం గడిచిన తర్వాతైనా నిరుద్యోగుల గురించి ఆలోచించి నిరుద్యోగ భృతి ఇవ్వాలని, అదేవిధంగా 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ధ్యేయం. మీ చదువుకి తగ్గట్టుగా మీకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఇంటి దగ్గర నుండే మీరు లక్షలు సంపాదించేటటువంటి విధంగా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సంవత్సర కాలంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించాలి, కానీ 4 ఉద్యోగాలు కూడా కల్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని, త్వరలో జరగబోయేటటువంటి కేబినెట్ సమావేశంలో నిరుద్యోగుల గురించి చర్చించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను హరించడమే కాకుండా వారిని బానిసలుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుందని సిఐటియు నాయకులు ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. 12 రాష్ట్రాల్లో పని సమయాలను పెంచుతూ నిర్ణయాలు తీసుకుని అమలు చేసేందుకు చూడటం దారుణమన్నారు. విజయవాడ ఎంబీవీకే భవన్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు, రవీంద్రనాథ్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. కార్మికులను బానిసలుగా మార్చే ఈ చట్టాలను రద్దు చేయాలన్నారు. కార్మికుల హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, జూలై 9న సమ్మెకు సన్నద్ధం చేయాలని కార్మిక సంఘాలను పిలుపునిస్తున్నామన్నారు. ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు జూన్ 30న నుండి చేపడుతున్నామని తెలిపారు. మీడియా సమావేశంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏ వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఏఐటీసీ తరపున రవీంద్రనాథ్, వెంకట సుబ్బయ్య, మూలే సాంబశివరావు వీళ్ళు పాల్గొన్నారు. ఐఎఫ్టియు నుండి పోలారి గారు పాల్గొన్నారు. ఐఎఫ్టియు నుండి రామకృష్ణ గారు, టియుసిఏ నుండి ప్రసాద్ గారు, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవికుమార్ గారు, రామకృష్ణ, రాజేష్ పాల్గొన్నారు. హెచ్ఎంఎస్ నుండి త్రినాథ్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వీళ్ళు పాల్గొన్నారు. వీళ్ళు కాకుండా ఇక్కడికి రానటువంటి ఇతర సంఘాలు ఐఎన్టీయూసీ, అదే రకంగా ఏఐసిటియు వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకి మద్దతుని ప్రకటించారు. ప్రధానంగా ఈరోజు ఇందులో 2 ప్రధానమైనటువంటి విషయాల్ని ఇక్కడ మేము చర్చించాం. ఒకటి, కేంద్ర ప్రభుత్వం కార్మికుల యొక్క హక్కుల్ని హరించి కార్మికుల్ని కట్టుబానిసలుగా చేసేటటువంటి 4 లేబర్ కోడ్స్ని తీసుకొచ్చింది. తీసుకురావటమే కాదు, వీటిని మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ అమలు జరపమనమని ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించింది. దీనికి అనుగుణంగా అనేక రాష్ట్రాల్లో వివిధ రకాలైనటువంటి నిబంధనల్ని దీనికి అనుగుణంగా సవరించడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ 31 రాష్ట్రాల్లో మహిళలకి నైట్ షిఫ్ట్ అనేటటువంటిది ఎలో చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. 12 రాష్ట్రాల్లో ఇప్పుడున్నటువంటి పని గంటల్ని, ఓవర్ టైంని 175 గంటల వరకు కూడా పెంచడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకొని అమలు జరపడానికి పూనుకుంటున్నారు. 19 రాష్ట్రాల్లో ఈ సమావేశం 2 అంశాలపైన చర్చ జరిగింది. ఒక అంశం జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెకు సంబంధించినటువంటి వివరాలు మీకు వెల్లడించడం జరిగింది. రెండవది, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరం ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకపోగా మరింత జటిలమయ్యేటటువంటి, మరింత భారమయ్యేటటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రధానంగా కార్మిక వర్గానికి మరింత భారమయ్యేటటువంటి నిర్ణయాలే కాకుండా ఇబ్బందులు పడేటటువంటి నిర్ణయాలు కూడా చేస్తుంది. చెప్పినటువంటి వాగ్దానాలు లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ప్రామిసులు ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అందువల్ల వీటిల్లో ప్రధానంగా నిన్న 4వ తేదీ జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం పోరాటం చేసి 8 గంటల పని విధానం సాధించుకొని
అది ప్రపంచవ్యాప్తంగా కూడా అంగీకరించబడి అన్ని దేశాల్లో కూడా అమలు పరుస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం గుర్తొచ్చిందో నిన్న 4వ తేదీ క్యాబినెట్లో 8 గంటల పని విధానాన్ని 10 గంటలు మారుస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రెండవది, మహిళలు స్వతంత్ర వాళ్ళ ఇష్టపూర్వకంగా రాత్రిపూట డ్యూటీలు చేయొచ్చు, కానీ రాత్రిపూట డ్యూటీలు చేయాలనేటటువంటిది కూడా అది ఒక నిర్ణయంగా చేసి మహిళలందరినీ కూడా ఇబ్బంది పరిచేటటువంటి పనులు రెండవది అది చేస్తూ ఉన్నారు. మూడవది, సంక్షేమ పథకాలు అందరికీ వర్తింపజేస్తామని పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి. మాకు సమ్మె సందర్భంలో ఈ సంక్షేమ పథకాలు స్కీమ్ వర్కర్లకి, మున్సిపల్ వర్కర్స్కి, హెల్త్ వర్కర్స్కి, కాంట్రాక్ట్ వర్క్ అందరికి కూడా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. కానీ నిన్ననే తల్లికి వందనం ప్రకటన చేశారు. ఈ తల్లికి వందనం కూడా ఈ రకాల ఆ కార్మిక వర్గానికి సంబంధించినటువంటి ఏ వర్గానికి కూడా తల్లికి వందనం దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అందుకని ఈ 3 అంశాలపైన, పని గంటల పెంపుదలపైన, మహిళల్ని రాత్రిపూట పనిలో పెట్టుకోవడం పైన, పని చేయాలనే నిబంధన పైన, ఈ సంక్షేమ పథకాలు అందరికీ వర్తింపజేయాలనేటటువంటి అంశాలపైన కార్మిక వర్గం మీద దాడి చేస్తూ ఉంది. 10 గంటలు పెంచింది. జూన్ 4న సమావేశం వేసుకుని క్యాబినెట్ తీర్మానం చేసింది. 10 గంటలు పెంచుతూ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేయాలని రకం పిలిపిస్తూ ఉన్నాం అందరం కలిసి. అదే రకంగా ఈ లోపుగా ఎమ్మెల్యేలకి, మంత్రులు కూడా మెమోరాండం ఇవ్వాలని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అసంఘటిత కార్మికులు, ప్రధానంగా ఆశా అంగన్వాడీ వర్కర్లు కానీ కాంట్రాక్ట్ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు జరగకుండా వ్యవహారం చేస్తూ ఉంది. పట్టణాల్లో 12,000 రూపాయల ఆదాయం ఉంటే దాటితే పథకాలు ఇవ్వంటూ ఉన్నారు. ఇవాళ 12,000 రూపాయల ఆదాయం నగరాల్లో ఏ మేర సరిపోతుంది? ఇవాళ ఇంటద్దులో 6,000, 7,000 రూపాయలు కనీసం ఉన్న పరిస్థితుల్లో నువ్వు మరి ఏం సంపాదిస్తారు, ఏం ఖర్చు పెట్టుకుంటారో చూసుకోకుండా 12,000 చేయడానికి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ 26,000 రూపాయలు మినిమం వేసి అది కనీస వేతనం కొడతా ఉన్నాం. 16,000, 15,000 ప్రభుత్వం కొంచెం అట్లా ఇస్తూ ఉంది. మరి ఆ పరిస్థితులు ఈ రకంగా అనేక మందికి సంక్షేమ పథకం చేస్తూ ఉంది. చర్య వ్యతిరేకిస్తూ ఉన్నాం. వాళ్ళు ఇంకా అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరన్నా సూపర్ 6 పథకాలు అయిపోయినాయి, ఇంకెవరన్నా ఆ విషయం మాట్లాడితే 4 కోస్తా అనే రకంగా చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది సరైనది కాదు, వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందరికీ సంక్షేమ పథకాలు అందే రకంగా హామీ ఇచ్చిన విధంగా హామీలు అమలు కోరుతా ఉన్నాం. మేము ఏదైతే రేపు రాబోయే సమ్మె కాలంలో ఈ సమ్మెలో ఇది జాతీయ వ్యాప్త సమ్మెనా, ఆ సమ్మెలో రాష్ట్ర ప్రభుత్వ విధానం కూడా వ్యతిరేక విధానం కూడా బంద్లు పెట్టి మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు విశ్వనాథ రవి, వైఎస్ఆర్టీయూసీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిని. ఈ రోజున ఈ సమావేశంలో యొక్క నిర్ణయాలు నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పారు. ఈ రాష్ట్రంలో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ఉన్న కార్మిక శ్రమ దోపిడీని మరింత పెంచే విధంగా, కార్మికులు రోడ్డును పడేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ సమావేశం నిర్ణయం తీసుకుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి కార్మిక చట్ట వ్యతిరేక చట్టాలను కూడా మనం వ్యతిరేకిస్తూ జూలై 9 జరిగే సమ్మెను సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ప్రత్యక్షంగా పాల్గొంటామని వారు తెలియజేస్తూ కార్మికులు సమాయత్తం కావాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఎం రామకృష్ణ, ఐఎఫ్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం కార్మికులకు ఇచ్చినటువంటి హామీలని, అలాగే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకుండా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఏదైతే ఉన్నాయో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా అమలు చేయకపోయినా కానీ దాన్ని ఇక్కడ అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇది సరైనది కాదు. అట్లాగే ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో కూడా అలాగే ఆర్థిక అసమానతలుగా ఉన్నటువంటి వాళ్ళకి మొన్న ప్రవేశపెట్టినటువంటి తల్లికి వందనం అంటే పథకం కనీస వేతన చట్టంలో ఉన్నటువంటి దాన్ని కూడా విస్మరించి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను కూడా విస్మరించి ఈరోజు ఆ పథకంలో 12,000 రూపాయల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి వర్తింపజేస్తామని చెప్పేసి తెలియజేయడం చాలా దురదృష్టకరం. ఇంకా మిగిలినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఈ లేబర్ కోడ్లను రద్దు చేయటం, అట్లాగే ఈ పని గంటలు పెంచిన దానికి వ్యతిరేకంగా 20వ తారీఖున జరిగేటువంటి సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి అని కార్మికుల వర్గానికి పిలుపునిస్తామని. మహిళా రాష్ట్ర కన్వీనర్ జూలై 9వ తేదీన జరిగేటటువంటి దేశవ్యాప్త సమ్మెలో రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రామిక మహిళలందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా స్కీమ్ వర్కర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి కనీస వేతనాలు లేవు, చట్టబద్ధమైన సౌకర్యాలు లేవు. అలాగే ఉన్నటువంటి పని గంటలను కూడా పెంచేటటువంటి పని, లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మిక హక్కుల్ని కాలరాసేటటువంటి పని చేస్తూ ఉన్నారు.
అందుకని ఈ లేబర్ కోడ్లు రద్దు, 8 గంటల పనిదినాన్ని కాపాడుకోవడానికి, ప్రజాధనాన్ని కార్పొరేటర్లకి దారాదత్తం చేసేటువంటి విధానాలకి వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో శ్రామిక మహిళలందరూ పాల్గొనాలని పిలుపునిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ తెచ్చినటువంటి లేబర్ కోడ్లకు అనుగుణంగా రూల్స్ను రూపొందించాలి అనేటటువంటి పద్ధతిలో తాకీదులు ఇస్తే దాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ముందడుగు వేయలేదు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మోడీకి పెద్ద కొడుకును నిరూపించుకునేటటువంటి పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. 4వ తేదీన జరిగినటువంటి కేబినెట్ మీటింగులో అత్యంత దుర్మార్గకరమైనటువంటి పద్ధతిలో తీర్మానాలు చేశారు, నిర్ణయాలు చేశారు. అందులో ప్రధానమైనది మహిళల్ని. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమైన ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించండి. ఐవీఆర్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణపై సమీక్షలో సీఎం చంద్రబాబు. ప్రభుత్వం సూపర్ 6 హామీలు 85% అమలు చేశాం. స్పష్టం చేసిన మంత్రి కొలుసు పార్థసారథి. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్, బట్రస్ డ్యాంల నిర్మాణాలను పరిశీలించిన కేంద్ర జలసంఘం బృందం. కేంద్ర జలసంఘం బృందానికి వివరాలు అందించిన అధికారులు. సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున నిరసన దీక్ష. ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని, బుడమేరు అక్రమాలను తొలగించాలని డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.